కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వింటున్నారు, ప్రజలు నమ్ముతారేమో అని అనుకుంటున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. తెలంగాణ ఉద్యమకారులు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే వీళ్ళు గత చరిత్ర, వీళ్ళ కేసీఆర్ దొర గురించి కానీ, కేటీఆర్ దొర గురించి కానీ, హరీష్ రావు దొర గురించి కానీ మరి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మీరు ఎన్ని ఎప్పుకున్నా, ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మరు అని చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరెన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా తెలంగాణ ప్రజలకు నిజమేందో తెలుసు. తెలంగాణ ఉద్యమకారులకు నిజమేందో తెలుసు. కాబట్టి ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఇవాళ మీరు అహంకారంతో మాట్లాడుతున్నారు. దొరల అహంకారం అనేది గత 70-80 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు, ఎస్టీలకు, బీసీలకు క్లారిటీగా తెలుసు మీ వ్యవస్థ గురించి. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే గత చరిత్ర మొత్తం తెలుసు. ఇవాళ నువ్వు కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మాకు తెలియదు. కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని నెరవేర్చారో అది ప్రజలకు చెప్పండి. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తారని చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చిండా? లేకుంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ఖచ్చితంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? వీటి గురించి ఎప్పుడు మీరు మొదలు. ధరణి అనేది భూస్వాముల కోసం, బడాబాబుల కోసం తీసుకొచ్చిండ్రు కేసీఆర్. ఆ ధరణి తీసుకురావడం మూలంగా ఎస్టీలు, ఆదివాసీలు, అణగారిన కులాలు నష్టం జరిగింది. ఉన్న 10 గుంటలో, 5 గుంటలో, 20 గుంటలో, ఎకరమో 10 ఎకరాలు ఉన్నటువంటి ఎస్టీ, బీసీలు, ఆదివాసీలు నష్టపోయిన ధరణి మూలంగా. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. మీ కుటుంబము తెలంగాణలో అణగారిన కులాలకు ఎంత నష్టం చేసిందో అణగారిన కుల ప్రజలు మిమ్మల్ని మర్చిపోరు అని చెప్తున్నా. మీరు ఎంత నష్టం చేసిందో తెలుసు. ఇలా నోటికి ముఖ్యమంత్రి అని చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్. గుర్తుపెట్టుకో, మాట్లాడడం మొదలు పెడితే మాకన్నా ఎక్కువ ఎవరు మాట్లాడరు. దురహంకారంతో మాట్లాడితే ఆ యొక్క కోరలు వీకడం ఎక్కడో మాకు తెలుసు. నీ సంగతి కోరలు వీకడము ఎక్కడో మాకు తెలుసు అంటున్నా. ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయిన నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం తిరుగుతున్నాడు. ఫామ్ హౌస్ లో మా ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోలే. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. మాట్లాడే ముందు ఎట్లబడితే అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే ఆ భాష కూడా మాకు కూడా వస్తుంది. నువ్వు ముఖ్యమంత్రిని, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మొదలు పెడితే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ
మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే మీ గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్న కుటుంబం మీది. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. హైదరాబాద్ చుట్టూ ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద ఉన్నది కేటీఆర్. అది గుర్తు పెట్టుకో అంటున్నా, గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇక రెండోది, ఇవాళ మీరు ఉద్యమకారుల గురించి ఇంకా ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈ తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు కేటీఆర్. నువ్వు హరీష్ రావు మీరిద్దరు బాబామర్దులు ఏం చేసిండో ఒక్కసారి చెప్పండి. ఇవాళ సుదర్శన్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2014లో పోటీ చేసి ఓడిపోతే ఇప్పుడు బాగా వలకబోస్తున్నారు, యాక్షన్ చేస్తున్నారు, పెద్ద ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నారు. మరి 2014లో ఓడిపోయినాక రాజ్యసభను మరి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి? ఆయన ఉద్యమకారుడు అని మీరే అంటున్నారు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? 2001 నుంచి వెళ్ళి 2000 ఈ టైం 2026 దాకా కూడా పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. పార్టీని పట్టుకొని ఉండి ఉద్యమం చేసిన నాయకుడే కదా పెద్ది సుదర్శన్ రెడ్డి. 2014 వెళ్ళి మరి మీరు 2014 ఓడిపోయిన తర్వాత ఆయనకు రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? మీకు బాగా బాగా ప్రేమ ఉన్నదేమో కదా. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. ఉద్యమకారుడని మానవత్వంతో మా ముఖ్యమంత్రి గారు ఎవరినైనా ఉద్యమకాలను గౌరవిస్తాడు. తెలంగాణలో శత్రుడైన గౌరవిస్తాడు. కేసీఆర్ ప్రాణం మంచిగా లేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదలు మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి మా ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించాడు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. అహంకారంతో మాట్లాడకు. ఇంకా సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో. సుదర్శన్ రెడ్డి గారికి గౌరవంగా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు ఆయన చనిపోతే. రెండోది, ఆయన ప్రాణం మంచిగా లేదు అని తెలియగానే హైదరాబాద్ దాకా మొత్తం డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేసి క్లియరెన్స్ ఇచ్చి వెంటనే యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేదాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకురావడం జరిగింది. ఆయన చనిపోతే కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేశాడు. దాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం.